గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిన బీఆర్ఎస్ సీనియర్ నేతల వారసులు ప్రస్తుతం పోటీపై వెనుకడుగు వేస్తున్నారు. మొన్నటి వరకు తమకు టికెట్ ఇవ్వాల్సిందేనని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చిన బీఆర్ఎస్ నేతల వారసులు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తమకు టికెట్ వద్దంటే వద్దు అంటూ సంకేతాలు ఇస్తున్నారు. తెలంగాణలోని సగం నియోజకవర్గాల్లో సీనియర్లు తమ వారసులను రంగంలోకి దింపే అవకాశం ఉన్న పోటీపై విముఖత చూపిస్తున్నారు. తెలంగాణలో 2 విడతలుగా అధికారంలో ఉన్న గులాబీ పార్టీ తరపున ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో సీనియర్ నేతల వారసులు ముందుకు వచ్చారు. 20కి పైగా నియోజకవర్గాల్లో తామే రంగంలో ఉంటామంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హల్చల్ చేశారు. కానీ గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో వారసులకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కుమారుడు మినహా రాష్ట్రంలో ఎక్కడా వారసులకు టికెట్లు దక్కలేదు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న ఆలోచనతో మరికొంతమంది నేతలు అప్పట్లో సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు పొలిటికల్ సీన్ మారింది. దీంతో లోక్సభ ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో పోటీ చేసేందుకు తమ వారసులు సిద్ధంగా లేరంటూ సంకేతాలు ఇస్తున్నారు సీనియర్ నేతలు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ కుటుంబ సభ్యులను ప్రమోట్ చేసిన సీనియర్ నేతలు ప్రతిపక్ష పార్టీగా మారడంతో ఒక్కొక్కరు సైలెంట్ అవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడు అమిత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ ఎన్నికల నుంచే గులాబీ బాసును కోరుతూ వచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా నల్గొండ లేదా భువనగిరి నియోజకవర్గాల్లో ఎక్కడ అవకాశం ఇచ్చినా తన కుమారుడు అమిత్ రెడ్డి పోటీ చేస్తారని గుత్తా బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అయితే తాజాగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన విరమించుకుంటున్నట్లు సంకేతాలిస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి విషయంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. గత పార్లమెంటు ఎన్నికల్లో పార్టీలో పట్టుబట్టి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి ఎంపీ టికెట్ సాధించుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి మల్కాజ్గిరి పార్లమెంటుకు తన కొడుకు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని మల్లారెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు ఎంపీ అభ్యర్థుల రేసులో ముందున్న మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేయబోమని కేసీఆర్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేసేది లేదని తేలిపోయింది. ఇక చేవెళ్ల పార్లమెంటు నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేయరన్న సంకేతాలతో మాజీ మంత్రి సవితారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి పేరును పార్టీ పరిశీలనలోనికి తీసుకుంది. అయితే తమ సమీప బంధువైన సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉండడంతో ఈ సమయంలో పోటీ చేయకూడదనే యోచనలో కార్తిక్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చేవెళ్ల స్థానాన్ని బీసీలకు ఇవ్వాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తలసాని సాయి కిరణ్ యాదవ్ టికెట్ రేసులో ముందున్నప్పటికీ పార్టీ ఆదేశిస్తేనే పోటీ చేస్తామంటూ కొత్త రాగం అందుకున్నారని తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని, విజయావకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆయన సన్నిహితుల దగ్గర మాట్లాడినట్లు సమాచారం. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ పార్టీ మారడంతో ఆ స్థానంలో కొత్త నేతను రంగంలోకి దించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పోచారం కుమారుడు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడంపై సైలెంట్ గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం పార్టీ పెద్దల ముందు గగ్గోలు పెట్టిన నేతలే ప్రస్తుతం పోటీకి వెనుకడుగు వేయడం బీఆర్ఎస్ లో కొత్త చర్చకు దారితీస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో వారంతా ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. పోటీ చేయాల్సిందే అని పార్టీ ఆదేశిస్తే తప్ప వారసులు ఈ ఎన్నికల్లో పోటీకి ముందుకు వచ్చే అవకాశం కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది.